నమస్తే హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన కలెక్షన్లో ప్యూర్ కాటన్ కలంకారీ సారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి. ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి. ఇంక ఇది వచ్చేసరికి ప్యూర్ కలంకారీ కాటన్ శారీస్. ఆల్రెడీ నేను ఒక యూట్యూబ్లో ఒక చిన్న వీడియో అప్లోడ్ చేశానండి. కలంకారీ శారీస్ డైయింగ్ చేయాలంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో, ఒక కలంకారీ శారీసే అనే కాదండి, ఏ శారీస్ అయినా చేయాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో వర్కర్స్ పడే కష్టం చాలా ఉంటుంది. స్పెషల్లీ కలంకారీ శారీస్ అయితే ఇంకా కష్టంగా ఉంటుందండి. ఇందులో పెన్ కలంకారీ, పెన్సిల్ కలంకారీ అని ఉంటుంది. సో పెన్ కలంకారీ కానీ పెన్సిల్ కలంకారీ కానీ ఒక శారీ మీద మీరు ఇన్స్టాలో చిన్న చిన్న రీల్స్ ఇప్పుడు చూస్తూ ఉంటారు. ఒక శారీ మీద జస్ట్ ఇలా ప్రింటింగ్ చేస్తూ ఉంటారండి. దాంట్లో నెంబర్ ఆఫ్ వర్కర్స్ చేస్తూ ఉంటారు. శారీ ఎన్ని మీటర్స్ ఉంటుందో అన్ని మీటర్స్ ఇలా పెట్టేసి దాని మీద వర్కర్స్ అనేది ప్రింటింగ్ అనేది చేస్తూ ఉంటారు. దాన్ని హ్యాండ్ డ్రాన్ కలంకారీ శారీస్ అంటారు. అంత హార్డ్ వర్క్ ఉంటుందండి అలాంటివి చేయాలంటే. కలంకారీ శారీస్ అంటే ఎవర్ గ్రీన్ అని చెప్పచ్చు. ఇప్పుడు మనకి కాటన్ శారీ, సిల్క్ శారీస్కి ఏమాత్రం తక్కువ లేకుండా కాటన్ శారీస్ అనేది మనకి మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నారు. మీరు క్లాత్ పట్టుకొని చూస్తే కానీ అది కాటనో సిల్కో అర్థం కావట్లేదు. కంపేర్ చేయడానికి అంత కష్టంగా ఉంటుంది. అది క్లాత్ పట్టుకుంటే సిల్క్ అయినా కాటన్ అయినా అనేది మీకు క్లియర్గా ఒక ఐడియా అనేది వస్తుంది. అంత నీట్గా డిజైనింగ్ అనేది చేసేస్తున్నారు కాటన్ శారీస్కి కూడా. సిల్క్ శారీస్కితో కంపేర్ చేస్తే కాటన్ శారీస్ ఎవర్ గ్రీన్ లాగా చెప్పచ్చు. దీనికి ఈ కాటన్ కలంకారీ శారీస్కి ఏజ్ లిమిట్ లేదు. ఇప్పుడు మనం పోస్టింగ్ చేసిన శారీస్ ఇది కూడా మనం బడ్జెట్ రేంజ్ శారీస్ అని చెప్పచ్చు. చాలా కాస్ట్ తక్కువలో ఉన్న శారీస్ అనమాట. ఇంకా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి. స్పెషల్లీ మనకి కలంకారీ శారీస్ ఎక్కువ స్కిన్ కలర్ మీద మనకి శారీ మీద కలంకారీ అనేది చేయటం జరుగుతుంది. క్వాలిటీ సూపర్ ఉంటుంది. స్పెషల్లీ ఈ శారీ చూడండి, స్కిన్ కలర్ మీద కింద మనకు వచ్చేసరికి మెరూన్ బార్డర్. టోటల్ శారీ మొత్తం చెక్స్ పార్ట్తో హైలైట్ చేశాడు. ఒక దాంట్లో ఫ్లవర్, ఇంకొక దాంట్లో డీర్, ఇంకొక దాంట్లో ఎలిఫెంట్. మనకి పళ్ళు పార్ట్ వచ్చేసరికి మ్యాంగో పార్ట్తో హైలైట్ చేశాడు అనమాట. సో శారీ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి స్కిన్ కలర్, మనకి గ్రీన్ కలర్, దాని మీద బ్రౌన్ కలర్, ఒక ఓవెల్ షేప్లో, ఒక లీఫ్ షేప్లో ఒక పికాక్. ఇంక ఇది వచ్చేసరికి టోటల్ మనకి స్కిన్ అండ్ ఎల్లో కలర్. మనకి పళ్ళు పార్ట్ వచ్చేసరికి ట్విన్ పికాక్స్ వచ్చినాయి. కింద బార్డర్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, అలాగే టోటల్ శారీ మొత్తం చిన్న చిన్ని బుట్టాస్. ఈ శారీ వచ్చేసరికి స్కిన్ కలర్ మీద రెడ్ కలర్ బార్డర్తో ఎలిఫెంట్స్, స్పెషల్లీ ఎలిఫెంట్స్, లీవ్స్, అలాగే పికాక్ పార్ట్ హైలైట్ చేశాడు అనమాట. టోటల్ శారీ మొత్తం మనకి ఫ్లోరలీ పార్ట్తో పేరప్ చేశాడు. కింద వచ్చేసరికి ఎలిఫెంట్ ట్రంక్ అనేది ఇచ్చాడు బార్డర్ పార్ట్లో. శారీ సూపర్. ఇంక ఇది వచ్చేసి మనకి స్కిన్ కలర్ మీద బ్లూ కలర్. మనం ఇప్పటిదాకా శారీస్ అన్నిట్లో పళ్ళు పార్ట్లో ట్విన్ పికాక్స్ చూసాం. సో ఈ శారీలో స్పెషలైజేషన్ ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ట్విన్ పికాక్స్ వచ్చినాయి. ఇంక ఇది వచ్చేసరికి స్కిన్ మీద రెడ్ కలర్తో వచ్చింది శారీ అంతా. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ షేప్స్తో శారీ ఫ్రంట్ పార్ట్ మొత్తం ఫినిషింగ్ చేశాడు. కింద బార్డర్ వచ్చేసరికి 2 లైన్స్ వచ్చినాయి. ఇంక ఇది వచ్చేసరికి స్కిన్ కలర్ మీద గ్రీన్ కలర్. కింద వచ్చేసరికి బార్డర్ పార్ట్లో మనకి గర్ల్ పార్ట్తో హైలైట్ చేశాడు. దాన్ని రోల్ అంటారు, దాంతో ఇలా దంచడం అనేది జరుగుతుంది అనమాట. అలాంటి థీమ్తో హైలైట్ చేశాడు శారీలో. ఇంక ఇది వచ్చేసరికి స్కిన్ మీద బ్లూ కలర్తో కింద మనకి డైమండ్ షేప్తో వచ్చింది బార్డర్ పార్ట్ మొత్తం. చిన్న చిన్న ఓవెల్ వచ్చేసింది. పళ్ళులో ఫస్ట్ టైం మనకి ఎలిఫెంట్ పార్ట్ అనేది హైలైట్ చేశాడు, ట్విన్ ఎలిఫెంట్. ఇప్పటిదాకా మనకి ట్విన్ పీకాక్, సింగిల్ పీకాక్తో వచ్చింది. ఫస్ట్ టైం పళ్ళులో ట్విన్ ఎలిఫెంట్స్ అనేది వచ్చింది. ఈ శారీ వచ్చేసరికి స్కిన్ మీద రెడ్ కలర్, దాని మీద ఒక లీవ్ షేప్లో ఒక పీకాక్ ఇచ్చాడు. మళ్ళీ టోటల్ శారీ అంతా ఫ్లవర్, అలాగే ట్విన్ పీకాక్స్. ఇంక ఇది వచ్చేసరికి టోటల్ శారీ అంతా స్కిన్ మీద బ్లాక్ కలర్తో వస్తుంది. ఫ్లవర్ పార్ట్తో హైలైట్ చేశాడు. కింద బార్డర్లో వచ్చేసరికి మనకి రోజెస్ పార్ట్ అనేది హైలైట్ చేశాడు 2 కలర్స్. ఇది వచ్చేసరికి స్కిన్ మీద మెరూన్ కలర్తో హైలైట్ చేశాడు. కింద వచ్చేసరికి బార్డర్లో మనకి ఒక కర్వ్ లైన్ లాగా ఇచ్చి దాని మీద బ్లాక్ కలర్ ఫ్లవర్తో లీఫ్తో హైలైట్ చేశాడు. ఇంక ఈ శారీ వచ్చేసరికి స్కిన్ మీద గ్రీన్ కలర్, మనకి లోటస్ థీమ్స్తో హైలైట్ చేశాడు. కింద వచ్చేసరికి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్, అలాగే ఒక స్ట్రాబెర్రీ షేప్లో ఇచ్చాడు. ఇంకా ఈ శారీ ఎక్సలెంట్ అండి. శారీ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్తో వచ్చింది. కింద వచ్చేసరికి వీణా తంబూరా. మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి స్వస్తిక్ సింబల్స్తో హైలైట్ చేశాడు అనమాట. మనకి డిస్ప్లే మీద ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఎవరికైనా రీసెల్లర్స్ ఇంట్రెస్ట్ ఉన్నా జాయిన్ అవ్వండి. మన దగ్గర శారీస్ ఉంటాయి, అలాగే జ్యువెలరీ ఉంటుంది, సల్వాస్ ఉంటాయి. మీకు ఏ గ్రూప్లో కావాలంటే ఆ గ్రూప్లో అయినా జాయిన్ అవ్వచ్చు.
క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇంకా ఈ శారీ వచ్చేసరికి మనకి స్కిన్ మీద రెడ్ కలర్తో, కింద బార్డర్ వచ్చేసరికి గ్రీన్ కలర్తో ఒక సన్ఫ్లవర్ పార్ట్తో హైలైట్ చేశాడనమాట. బార్డర్ వచ్చేసరికి డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయండి ఫ్లవర్స్. ఆ ఫ్లవర్స్ ఐడెంటిఫై మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా లేదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఇచ్చాడు. అంత చక్కగా ఫినిషింగ్ అనేది చేస్తున్నారు. కలంకారీ శారీస్ అనే కాదండి, ఏ శారీస్ కైనా డిఫరెంట్ థీమ్స్తో వస్తున్నాయి, కొత్త ఫ్లవర్స్తో వస్తున్నాయి. శారీ ఫ్లవర్ అనేది అంటే మనకి ఐడెంటిఫై చేయాలంటే కష్టంగా ఉంది. అలాంటి ఫ్లవర్స్ అనేది రిలీజ్ చేస్తున్నాడు. సో ఇంక ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ ఫ్రంట్ పార్ట్ అంతా ఎలిఫెంట్స్, కింద బార్డర్ పార్ట్ వచ్చేసరికి ఎలిఫెంట్ ట్రంక్తో వచ్చింది. మళ్ళీ ట్విన్ పికాక్ వచ్చింది. స్కిన్ అండ్ గ్రీన్ కలర్. టోటల్ శారీస్ అన్నిటికీ మనకి స్కిన్ కలర్ అనేది కామన్గా ఉంది. మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఎలిఫెంట్స్ వచ్చినాయి. గ్రీన్ కలర్ మీద స్కిన్ కలర్తో మనకి ఎలిఫెంట్స్ ఇచ్చాడు. ఇంక ఇది వచ్చేసరికి స్కిన్ కలర్ మీద గ్రీన్ కలర్, కింద మనకి పికాక్స్తో వచ్చినాయి బార్డర్ అంతా. మళ్ళీ సింగిల్ మ్యాంగోస్తో వచ్చినాయి, 3 మ్యాంగోస్ అలాగా. ఫ్రంట్ పార్ట్ మొత్తం ఫ్లవర్స్. మళ్ళీ పళ్ళులో యాజ్ యూజువల్ మనకి పీకాక్స్తో హైలైట్ చేశాడనమాట. శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి. యూనిక్ కలర్స్ అనేది మెయింటైన్ చేస్తున్నాం. ఇంకా ఈ శారీ థీమ్ చూసారా, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గర్ల్స్, ఎంతమంది గర్ల్స్ ఉన్నారో చూడండి. అసలు ఇలాంటి థీమ్ చేయాలనే ఐడియా రావడానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. మనకి పళ్ళు పార్ట్లో పికాక్స్ వచ్చినాయి, కింద వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ వచ్చినాయి, దాని పక్కన చిన్న యానిమల్స్ వచ్చినాయి. మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో అయితే స్పెషల్లీ ఆ గర్ల్స్ థీమ్ అయితే అసలు ఆ డిజైనింగ్ చేయడానికి మళ్ళీ కింద డీర్ పార్ట్తో హైలైట్ చేశారు. గర్ల్స్ ఉన్నాయి, అలాగే డీర్స్ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి, గర్ల్స్ ఉన్నాయి, మళ్ళీ కింద బార్డర్ వచ్చేసరికి ట్రీస్ ఉన్నాయి, మళ్ళీ దాని పక్క యానిమల్ ఉంది. సో ఈ ఐడియా రావడానికి, ఈ కాన్సెప్ట్ చేయడానికి, శారీ డిజైనర్ చేయడానికి ఆ ఐడియా వచ్చినప్పుడు చేసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చండి. డిజైనింగ్ అంత చక్కగా చేశాడు. ఇంక ఇది వచ్చేసరికి మనకి స్కిన్ కలర్ మీద రెడ్ కలర్ బార్డర్తో టోటల్ శారీ అంతా ఫ్లోరీ పార్ట్తో వచ్చింది. ఫ్లవర్ థీమ్తో హైలైట్ చేశాడు. పళ్ళు వచ్చేసరికి మనకి పీకాక్ పార్ట్. ఇంక ఇది వచ్చేసరికి స్కిన్ కలర్ మీద గ్రీన్ కలర్, ఈయన మీద కూడా మనకి ఎలిఫెంట్స్, కింద బార్డర్ పార్ట్ వచ్చేసరికి ఎలిఫెంట్ ట్రంక్స్, జస్ట్ ఓన్లీ ఎలిఫెంట్ ఫేసెస్ వచ్చినాయి. మనకి పళ్ళులో పికాక్స్. ఇది వచ్చేసరికి నేను చెప్పాను కదండి, ట్విన్ పికాక్స్ అనేది ఫస్ట్ టైం మనకి కలంకారీలో బార్డర్ పార్ట్లో ట్విన్ పీకాక్స్ అనేది ఇచ్చాడు. మనకి ఎప్పుడు పళ్ళు పార్ట్లో వస్తుంది, ఈసారి మనకి బార్డర్ పార్ట్లో వచ్చింది. ఇది వచ్చేసరికి స్కిన్ కలర్ మీద రెడ్ కలర్, ఇది కూడా స్కిన్ కలర్ మీద రెడ్ కలర్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, కింద కూడా మనకి కర్వ్ లైన్తో బార్డర్తో ఆ మిడిల్లో మనకి ఫ్లవర్ అనేది హైలైట్ చేశాడు. సో టోటల్ శారీ అంతా ఫ్లోరీ పార్ట్తో వచ్చింది. అలాగే మనకి కింద పైన డిస్ప్లే మీద ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఎవరైనా రీసెల్లర్స్ ఇంట్రెస్ట్ ఉన్నా జాయిన్ అవ్వండి. లేకపోతే మా యూట్యూబ్ కామెంట్ బాక్స్లో మీ దగ్గర నుంచి మేము ఇలాంటి కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మాకు ఈ టైప్ శారీస్ కావాలని అన్న చిన్న కామెంట్ బాక్స్లో మెసేజ్ అనేది చేయండి. మీకు తగ్గట్టు మేము ఫాలో అవుతాం. ప్రజెంట్ మన కలెక్షన్లో వ్యూ పాయింట్ అనేది తగ్గింది. మన కలెక్షన్ ట్రస్ట్గా ఉండే పేజీ అండి, చాలా ట్రస్ట్గా ఉంటుంది. టోటల్ శారీస్కి సంబంధించిన ఓపెనింగ్ వీడియోస్ మన కలెక్షన్లో, మన యూట్యూబ్ ఛానల్లో ఓపెనింగ్ వీడియోస్ కూడా నేను కంపల్సరీగా అప్లోడ్ చేస్తాను. ఆ అప్లోడ్ వీడియోస్ చూసైనా మన ఛానల్ని ట్రస్ట్గా నమ్మి ముందుకి ఫార్వర్డ్ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ శారీ వచ్చేసరికి మనకి స్కిన్ కలర్ మీద బ్లూ కలర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిన్న డిజైన్స్తో హైలైట్ చేశాడు అనమాట. శారీ సూపర్. ఇంక ఇది వచ్చేసరికి మనకి బుద్ధ ఫేసెస్, ఓన్లీ బుద్ధ ఫేస్. కింద బార్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి 2 గర్ల్స్తో మనకి రోకలితో దంచుతున్నట్టు కనిపిస్తుందండి. థీమ్ అయితే ఎక్సలెంట్. ఇంకా యాజ్ యూజువల్ ఈ శారీ మనకి కలర్ పార్ట్ అనేది మారుతుంది. డిజైనింగ్ ఒకటే వస్తున్న రిపీటెడ్గా కలర్ పార్ట్ అనేది చేంజింగ్ అవుతుందండి. అది కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు నీట్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి మళ్ళీ మనకి స్కిన్ కలర్ శారీ మీద రెడ్ కలర్ బార్డర్తో, రెడ్ కలర్ కాన్సెప్ట్తో, దాని మీద స్కిన్ కలర్ ఎలిఫెంట్స్, కింద బార్డర్ వచ్చేసరికి మనకి సేమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రంక్స్తో ఎలిఫెంట్స్. ఇది వచ్చేసరికి మనకి టోటల్ శారీస్ అంతా చెక్స్ పార్ట్. మనకి ఒక చెక్లో డీర్, ఇంకొక చెక్లో ఫ్లవర్, ఇంకొక చెక్లో ఎలిఫెంట్. సో కాన్సెప్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మనం కలంకారీ శారీస్కి చేసే వాళ్ళకి అసలు ఏ డయ్యర్ అయినా సరే మన దగ్గర కాటన్ శారీస్ కానీ పట్టు చీరలు కానీ అన్నీ డైరెక్ట్గా డయ్యర్స్ నుంచే వస్తాయండి. అలా డయ్యింగ్ చేయడానికి వాళ్ళు పడే కష్టం మామూలుగా ఉండదు. వాళ్ళు చేసే కష్టాన్ని బట్టే మనం ఫాలో అనేది అవ్వాలి. ఇంకా ఈ శారీస్ వచ్చేసరికి మనకి స్కిన్ కలర్ మీద రెడ్ కలర్
కాన్సెప్ట్తో వచ్చింది. దాని మీద చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయండి, సూపర్గా ఉంది ఇందాక శారీలో. ఇంక ఈ శారీ వచ్చేసరికి మనకి స్కిన్ కలర్ మీద రెడ్ కలర్ ఫ్లవర్స్, గ్రీన్ కలర్ ఫ్లవర్స్. ఇంకా ఈ శారీ చూపాను కదండి, మనకి చిన్న చిన్న ఫిషెస్ వచ్చినాయి, మళ్ళీ కింద ఫ్లవర్స్ వచ్చినాయి, చిన్న చిన్న ఫ్లవర్స్. చాలా ఎక్సలెంట్గా ఉందండి శారీ. కాటన్ శారీ, ఏజ్ లిమిట్ అనేది లేదు. ఈరోజు మార్నింగ్ మనం వేర్ చేసామంటే నెక్స్ట్ డే మార్నింగ్ దాకా పక్కాగా ఖచ్చితంగా వేరింగ్ అనేది చేస్తాం. ఈ శారీ పోచంపల్లి డిజైనింగ్లో వచ్చిందండి. శారీ